రోజు 31st నైట్ ఏంటంటే మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూద్దరు కానీ ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే అన్నీ తెచ్చుకొని సో మేమిద్దరం ఉన్నాం కాబట్టి మేము ఎలా ఎంజాయ్ చేద్దామో చూద్దరు కానీ రండి. దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చి ఇప్పుడు నేను అప్పటికప్పుడే చికెన్ కలిపేసుకున్నాను. రుచి మర్చిపోయిన గ్యాస్ అయిపోయింది. ఏం మాట్లాడతాడు నువ్వు ఇందాక అయిపోయింది తీయచ్చు. ఇప్పుడు ఎవరో లేదు. ఖతం. బాయ్ బాయ్ టాటా. ఆయిల్ అన్నం పెట్టుకున్నాను పొయ్యి మీద. ఆయిల్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇవి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను దమ్ కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంపార్టెంట్. బాగా ఫ్రై చేసుకున్నాను. బిర్యానీలో నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది. వేరే ఇంకేంటండి ఉడకబడుతుందా? ఈయన చల్లగా ఉంది కదా ఉడ్డి వేసుకున్నారా? ఉడ్డి గదిలోకి వచ్చాక ఉడ్డి చెమట పెట్టింది ఇలా ఉంది. అదే ఆంధ్రాలో చలి ఎలా ఉంది చెప్పండి నాకు ఫస్ట్. ఇక్కడ అంత చలిగా లేదు. ఒక 3 days లేదు. అక్కడ చలి వేరుగా ఉంటుంటది కదా. చిన్న చోట్ల చలి ఎక్కువ ఉందంట. ఇక్కడ మాకు ఒక 3 days ముందు చలి ఎక్కువ ఉండేది. తర్వాత అంత చలి లేదు. ఇప్పుడు అంత చలి కూడా అంత నాకు ఆకలిగా ఉంది. బిర్యానీ ఫస్ట్ కేక్ తర్వాత బిర్యానీలో ఫ్యామిలీలో ఉన్నారు చెప్పండి. నిజంగానే ఆంధ్రాలో ఉన్నంత వరకు బిర్యానీలు అన్ని చోట్ల దొరకదు. అంత ఎక్కువ తినేదాన్ని కాదు, అంటే ఎక్కువ దొరకడం వల్ల. ఇక్కడ దొరక బిర్యానీ క్రేవింగ్స్ ఎక్కువైపోయినాయి నాకు. దమ్ కాబట్టి నేను రైస్ పక్కనే పెట్టాను. ఇంకా దాని పక్కనే మా అత్తయ్య గారు బిర్యానీ మసాలాలు అంటే ఒక పక్కనే వేస్తారు కాబట్టి తొందరగా తీసుకున్నారు. కానీ ఇందులో బిర్యానీ ఆకు ఒకటి మిస్ అయింది. అది కనిపించలేక పర్లేదు ఇంకెలా వస్తుంది. కర్ణాటకలో కొత్త ప్లేసెస్ ఏముంటాయండి? కొత్త ప్లేస్ చాలా ఉంటాయి. కొత్త కాబట్టి అన్ని కొత్త ప్లేస్ చూడాలి. మొన్న అయితేనేమో ఇక్కడికి వెళ్ళామంటే ప్లేస్ అంజనాద్రి వెళ్దాం. ఇంకా హంపి ప్లాన్ వేస్తున్నాము. చూడాలి హంపి చాలా టైం వస్తుంది. ఇంకా మా అత్తయ్య గారిని వాళ్ళని మిస్ అవుతున్నాము. వాళ్ళు బయటకు వెళ్ళారు. ఇంకేంటండి మీరు చెప్పండి సంగతులు. చెప్పు మీ వాళ్ళ గురించి చెప్పు. ఎవరెవరు న్యూ ఇయర్ కి మా చిన్నత్త, మా మాయలు, మా పండుగలు, నేను మా అమ్మ. మా అన్ని బయటకు వెళ్ళేవాడు. బిర్యానీ తెచ్చి వెళ్ళిపోయాడు. బిర్యానీ ఒక్కొక్కసారి మా మాయ ఇంటికి వెళ్ళేవాడు. అక్కడ బిర్యానీ అంతాని మొన్న చేసాక సేమ్ గ్రేవీనా? సేమ్. అవునా? బాగుందా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా దమ్ పెట్టేద్దామండి. ఓకే. కొత్తిమీర
బిర్యానీ అదిరిపోయింది టేస్ట్ మాత్రం బాగుంది పీస్ లెగ్ పీస్ కూడా బాగా కుక్ అయింది. ఓకే టైం స్టార్ట్. స్టార్ట్ ఇంకా 1 minute ఉంది అంతే 1 minute ఉంది. కొన్ని కొన్ని అందుకే అటువైపు పెడితే స్పార్కిల్స్ కేక్ మీద పడుకుని ఉంటాయి. అట్లా పెట్టాలి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అలాగే వ్యూవర్స్ కి అందరికి కూడా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్ మెనీ మోర్ అంటే బర్త్డే హ్యాపీ బర్త్డే కేక్ కోసి కోసి హ్యాపీ బర్త్డే. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కట్ చేద్దాము. హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఈరోజు మర్చిపోయాను, ఈరోజు మా మాయ బర్త్డే. హ్యాపీ బర్త్డే మాయా. నేను తప్పలేదు ఈరోజు మా మాయ బర్త్డే అండి. చెప్పండి. హ్యాపీ బర్త్డే బాబాయ్ అని చెప్పు. ఓకే నాకు ఇది భయం. ఏం కాదు. ఏంటి ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ బాగుంటుంది. లేట్ అయినా బాగుంటుంది అన్నమాట. ఏదైనా లేట్ అయితేనే బాగుంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ విత్ హార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. 31st నైట్ వచ్చేసి మాకు ఇలా ఎంజాయ్ చేసాము, ఇలా గడిచాము. ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతేనే. చాలా ఆదిత్యతో ఉండడం వల్ల ఫస్ట్ ఇయర్. అలాగే మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈసారి నుంచి ఏంటంటే వీడియోస్ అనేది లేట్ అవ్వదు, కొంచెం తొందరగా పెట్టడానికి అనేది ట్రై చేస్తాము. అంతేనా? ఓకే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికి నూతన అన్నట్టు అందరికి నూతన సంవత్సర తుతాతాంతులు శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మా ఛానల్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి ఇయర్ అంతా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలానే సబ్స్క్రైబర్స్ ఒకరికి కదే అందరికి థ్యాంక్ యూ. బాయ్. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాను. బాయ్ 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 బాయ్.